మండలం అది. మా క్యాస్ట్ కాకిపడిగల, ముదిరాజుకు ఉపకులం మాది. ముదిరాజు కథలు చెప్తాం. మా కళారూపం ఎలా ఉంటుందంటే ఇలా వేషాలు కట్టి ఇలా ఉంటాయి వేషాలు, ఇలా వేషాలు వేసి మార్చి పటాలతో ఇవన్నీ కూడా కథలు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గెటప్ నాది, ఈ వేషాలు ఇవన్నీ కూడా ఈ లాడు వేషాలతో ఇంతమంది జనాలు. మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వస్తే మా శుభ్రం కూడా వస్తుంది. నా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి, యూట్యూబ్లో పెడుతున్నాము. అయితే ఎవరిదైనా ఒకటే బాధ మా అందరిది. ఈ కళారూపాలన్నీ ఎలా పుట్టాయంటే హిందూ ధర్మాన్ని కాపాడడానికి వెనుకట ఊళ్ళల్లో చెప్తే, డైరెక్ట్ చెప్తే, రామాయణం చెప్తే అన్నదమ్ముల అనుబంధం ఏమిటి, రావణాసురుడు అలా సీతను పట్టుకుపోయినందుకు ఏం జరిగింది, ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేది. మంచిగా అర్థమయ్యి తప్పు చేయాలంటే చాలా భయపడేది వాళ్ళ క్లోజ్గా చెప్తే. ఈ రోజున ఈ క్రైమ్స్ అన్నీ ఎందుకు పెరుగుతాయి? ఇవన్నీ ఎట్లా చేసుడు, అన్ననే తమ్ముడు చంపడం, తల్లిదండ్రులను కొట్టడం, చంపడం, ఇవన్నీ చెప్తుంటే కొంత ధర్మం నీతి కాపాడాలన్న ఉద్దేశం మీద చాలామంది ఇంత క్రైమ్స్ వెనకట లేవు. ఇది చాలా పెను ప్రమాదం. ఆ ధర్మాలు కాపాడడానికి ప్రతి ఒక్కరికి ఉపకులం పుట్టింది. మళ్ళొకటి వాళ్ళకి ఆడబిడ్డగా పండుగలు చేసి వాళ్ళకి అరకత బరకత ఇవ్వాలని చెప్పని పండుగలు చేయడానికి ఈ కులాలు ప్రతి ఒక్కరికి ఉపకులం ఉన్నది. వాళ్ళ పండుగ ప్రతి ఒక్కరు కులదేవత ఉన్నది. వాళ్ళ పండుగ చేసి వాళ్ళ బోనాలు చేసి వాళ్ళకు అరకతి బరకతి 3 yearsకి ఒకసారి మేము వెళ్ళడం. వాళ్ళు కొద్ది చిన్న కమిటీ అయినట్టయితే కథ చెప్పినా చెప్పకుండా మాకు త్యాగం అనేది ఇవ్వాలి. అంటే చెప్పకుండా కథ చెప్తేనే ఇవ్వాలని కాదు, కథ చెప్పకుండా మాకు ఇస్తున్నారు త్యాగం. ఆ రీతిగా మా తాతల నాన్న నుండి కథలు చెప్పుకుంటా బతుకుంటా వస్తున్నాం. ఎక్కడి పోయినా మాది ఒకటే బాధ చెప్పడం, మా పరిస్థితులకి ఇవి, మా బాధలకి ఇవి. దయాకర్ రావు సార్ మా ఊరు, కడియం శ్రీయర్ మా ఊరు. వాళ్ళని 100 సార్లు కలిసిన, సార్ మా పరిస్థితికి ఏదైనా చేయండి. ఒక్క ఎమ్మెల్యే కానీ అసెంబ్లీలు కానీ ఎక్కడే కానీ మా గురించి ఎవరు మాట్లాడరు. ఒక్క పథకం కూడా ఎవరు కానీ ఎమ్మెల్యే మంత్రి సీఎం కానీ కేసీఆర్ సార్ని కలిసినాం. సింహల్ సార్ 14 పటకులాలను సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుపోయారు, ప్రోగ్రాం పెట్టి ఇచ్చారు. అప్పుడు బిత్తి సత్య వచ్చారు, పెద్ద వాళ్ళు సావిత్రి వాళ్ళు తిన్మార్లు కూడా వచ్చింది. అప్పటి నుంచి కొద్దిగా వెంకనాథ్ సార్ తీసుకెళ్ళారు మమ్మల్ని. తీసుకపోతే మళ్ళీ ఒకసారి ఆటేడు తెలంగాణలో కేటీఆర్ వచ్చారు. కేటీఆర్ సార్ పరిస్థితికి ఇది, ఎవరికి ఏదన్నా చేయండి, ఏదన్నా ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుండి ₹1 కూడా ఏ కులానికి రాలేదు అని చెప్పి మస్తుగా చెప్పాం. అసెంబ్లీకి తీసుకెళ్లారు మమ్మల్ని. అని అసెంబ్లీకి వెంకనాథ్ సార్ తీసుకెళ్తే అసెంబ్లీకి వెళ్ళాం. అక్కడ అసెంబ్లీలో కూడా అప్పుడు జయదేవ్ సార్ రాలేదు, వెంకనాథ్ సార్ వచ్చారు. అప్పుడు అసెంబ్లీకి పోతే మధుసూదన్ చారిగా స్పీకర్గా ఉన్నారు. అతనితో మా గురించి ఒక్కసారి అసెంబ్లీ మాట్లాడండి, అందరి ముందు మా సంచార జాతుల గురించి ఉపకుల గురించి ఒకసారి మాట్లాడండి అని చెప్పన్నా. కానీ వాళ్ళు పట్టించుకోరు ఎవరు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా లబ్ధి ఉంటేనే చేస్తారు. ఎవరైనా వాళ్ళకి లబ్ధి ఉంటేనే వాళ్ళు చేస్తారు. అది అర్థమైపోయింది. మేము తిరిగి మేము పోవాలి, కానీ వాళ్ళకి లబ్ధి కావాలి. మా ఓటు బ్యాంక్ ఒక దిక్కుంటే మీకు ఇన్ని ఓట్లు ఉన్నాయంటే బాగుడు. జిల్లాకొకరు ఉండిపోయినాయి మేము. వాళ్ళు ఎందుకు చేస్తలేరంటే కొన్ని కుటుంబాలు జిల్లాకొకటి అయిపోయినాయి. ఒక్కగానే ఒక జిల్లాలో ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉంటే మా ఓట్లు గిన్నె, ఆ ఓటు బ్యాంక్ చూసి ఏదైనా చేస్తారు కావచ్చు. మాకు అది కూడా లేకుండా అయిపోయింది. అయితే మాకు చదువులు అది ఇది కాబట్టి పెద్ద మాకు సపరేట్గా కాలేజీలు కట్టారు, వాళ్ళ స్కూళ్ళు కట్టారు, పెద్ద చేయరు. కానీ మీ ఊరు నుంచి ఊరు పోవడానికి మాకు వెహికల్స్ అన్న కావాలి, లోన్లు అవన్నీ ఇప్పియండి. ఆటోలు ఇక 10 లక్షలు పెట్టి ట్రాక్టర్లు కానీ అవి కానీ వాళ్ళకు ఇప్పించారు. వేసి వాళ్ళందరికీ వచ్చాయి. అలాంటి మాకు తొందరగా వచ్చే పథకాలను ఇప్పియండి. అలాంటి తొందర వస్తాయి మాకు. ఎందుకంటే ఈ పటం కానీ మధ్యలో కానీ ఆర్మన్ అవన్నీ మాకు తొందరగా అందుతాయి. ఇక చదువు కానీ ఇవి కానీ అందరితో మీరు చదువుకోమంటారు. మాకు ఏదన్నా చేయంటే ఇల్లు లేవని చెప్పంటే ఇందిరమ్మ పథకంలో పెట్టుకోమంటారు. స్పెషల్గా ఇవ్వంటే ఇయ్యరు. మాకు ఇందిరమ్మ పథకంతో పెట్టుకోమని చెప్పంటే అక్కడ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. మాకు ఇల్లు కూడా లేవు. ఇంత ఘోరమైన పరిస్థితులు మా కులాలు, మా క్యాస్ట్లో అయితే ఇంత ఘోరమైన పరిస్థితులు ఎత్తున్నాయంటే ఊరు నుంచి ఊరికి పోతే గుడిసెలు వేసుకొని ఊరవతలు ఉండాలి, కరెంటు ఉండదు, పిల్లగాళ్ళకు పావులు ఖర్చు చనిపోతున్నారు. ఇంకా అన్నం ఇంటింటివి అడకచ్చుకోవడం ఇప్పటి వరకు కూడా మా కుటుంబాలు మొత్తం. అక్కడివి అన్నం పెట్టు అంటే వాళ్ళు వండుకునేదే వాళ్ళ కష్టం. మీరు ఇంత పొద్దుగా వచ్చి మీకు అన్నం పెట్టన్నా అని చెప్పంటే వాళ్ళు పెట్టేదాకా మా పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అన్నం కూడా దొరికిన పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. అందరూ చాలామంది చెప్తున్నారు ఉండటానికి ఉండలేదు. చాలామంది పిల్లలు చనిపోతున్నారు. ఈ కులాలలో పుట్టడం మా కర్మనా, మా దరిద్రమా, లేకుంటే మా ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాం. ఏం చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఏం చేసినా కానీ ఎవరు కూడా మాకు సంఘాలు ఉన్నాయి. సంఘానికి ఆర్థిక సహాయం చేయరు. ఒక చిట్టీలు పెట్టుకున్నామన్నా ఒక 10,000 20,000 ఆర్థిక సాయం చేయండి, మేము చిట్టీలు నడిపించుకుంటాం చిన్నగా. చాలామంది అయ్యో పాపం ఉంటారు మమ్మల్ని చూసి, అయ్యో ఇట్ట నా వీళ్ళ కులము అట్లా అనడానికి మాత్రమే.
చూసి అయ్యో పాపం చొచ్చొచ్చు అంటారు కానీ ఎవరు కూడా మాకు ఏం చేయరు, ఏం కాదు. కానీ మీరు చేస్తాం అని చెప్పండి, చాలా దిక్కులు వచ్చాను, చాలా దిక్కులు చెయ్యండి. మాకు ఏదైనా పని మీరు ఎక్కడికి రమ్మంటే వస్తాం, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాం, ఎక్కడికి రమ్మన్నా మీతో కలిసి తిరుగుతాం, ఎంతమంది తీసుకురమ్మన్నా తీసుకొస్తాం. ఎవరు రమ్మన్నా మేము పోవడం సరిపోతుంది. అక్కడికి పోతాం, మా అడ్రస్ ఇస్తాం, పేర్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం, మా పరిస్థితికి ఎదురని చెప్తాం. విన్నప్పుడు వింటారు, తర్వాత మళ్ళీ అది కథం. ఒక 5 వరకు మాటల వరకే. క్యాస్ట్ సర్టిఫికెట్ లేవు, ఇండ్లు లేవు. మా అందరిది ఒకటే పరిస్థితి. ఇంతవరకు కూడా ₹1 గవర్నమెంట్ నుండి ₹1 లేదు. మంచి కళాకారులు ఎక్కడికైనా పోతే, ప్రోగ్రామ్స్లో పోతే ఎలా కళ ప్రదర్శిస్తామంటే, ఇప్పుడు ఈ కిన్నెర వాళ్ళు ఉన్నారు, ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ సినిమా పెడితే ఎంత ఫేమస్ అయింది, భీమ్లా నాయక్ సినిమాలో. వాళ్ళకంటే ఎక్కువ కళాకారులు ఉన్నాం. ఎక్కడికి ఏ ప్రోగ్రామ్స్ పోయినా కళారూపం చూపించగలుగుతాం, ప్రైజులు కొట్టుకురాగలుగుతాం. గడ్డం సమ్మయ్య ఉన్నాడు, వేషం కట్టాడు, మొన్న ఆయనకు అవార్డు వచ్చేది. అతనికంటే ఎక్కువ కళాకారులు ఉన్నాం. కానీ మేము ఇంకా వెనకడి పోతున్నాం, ఆ కళ చూపిస్తాం, సార్కు తెలుసు. అలాంటి కళాకారులు ఒక 1000 మంది కూర్చుంటే 1000 మందిని మెప్పియగలగాలి. సినిమా ఆర్టిస్టులు వాళ్ళందరూ ఒక టేక్ ఇస్తే ఒక టేక్, 2 టేక్, 3 టేక్ అట్లా చేస్తారు. మేము అట్లా టేకులు ఏమి ఉండవు. మేము నిలబడ్డాం అంటే 1000 మంది కానీ వేషం కట్టుకుని నిలబడ్డాం అంటే 1000 మందిని మెప్పించింది టాలెంట్. అటువంటి అంత టాలెంట్ ఉండి అక్కడికి పోతే రాజులం, మళ్ళీ ఇంటికి తెప్పించగలం. అక్కడికి పోతే రాజులు మమ్మల్ని మెచ్చుకుంటోళ్ళు, ఏ సూపర్ చేసినవయ్యా అందరూ అంటారు, ఏ సూపరు, మొత్తం దుర్యోధన లాగున్నావు, భీములు లాగున్నావు, నువ్వు వేషం కట్టి కీచకుని లాగున్నావు, అలాంటి పాత్రలు వేస్తే సూపర్ ఉంది. అప్పటి వరకు మెచ్చుకోవడం వరకే, మెచ్చుకోవడం చప్పట్లే మాకు గవ్వే తప్ప, వాళ్ళ తర్వాత మాత్రం ఆర్థిక పరిస్థితి కడితే సాయం చేసేవాళ్ళు ఎవరు లేదు. దయచేసి ఎవరు తప్పుకోనుకోవద్దు. మా బాధలు ఇప్పటికి మీరన్న ముందు నడిపించి ఎవరైనా ఒకరు సాయం చేయాలి. ఎవరైనా ఒకరు, ప్రతి ఒక్కరు సాయం చేస్తే భగవంతుడే చూస్తాడు. మేము అదే అనుకుంటున్నాం అంతే. భగవంతుడు ఇప్పుడు ఎన్నిసార్లు అయినా వస్తున్నాం, ఛార్జీలు లేకున్నా, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకున్నా, తినే బియ్యం అమ్ముకొని, అద్దపు వాళ్ళ పరిస్థితి కూడా అదే, ఛార్జీలు పట్టుకొని వస్తే ఒకసారి సాయం చేసిండు సారు. చాలా మంది ఇంకా రానోళ్ళు కూడా వెనక ఉన్నారు. వాళ్ళ పాములు గడిచి వాళ్ళ పిల్లలు చనిపోతున్న, తిండి లేదు. అలాంటి ఈ సమాజం అంతా సమానం అంటారు, కానీ అంత ఘోరమైన పరిస్థితులు అక్కడ ఉంటే, ఉన్నోళ్ళు ఏసీలల్లా కారాలు తిరుగుతుంటే సమానం ఎక్కడుందండి? సమానం ఎక్కడుంది? అందరికీ ఫుడ్ కూడా లేని వాళ్ళు ఉన్నారు ఇంకా మన తెలంగాణలో. కళాకారులు, మంచి కళాకారులు, వాళ్ళకి ఇంత ఫుడ్ అన్న సాయం చేయంటే ఎవరు చేయరు. ఇక్కడ మాత్రం వస్తే అయ్యో పాపం అట్లా ఇట్లా అంటారు, ఎన్నో నిధులు చెప్తారు, కానీ అక్కడికి చేసేటప్పుడు మాత్రం ఎవరు లేదు. దయచేసి చేయండి మీరు తప్పకుండా.